మహాభారత యాత్రలో అత్యంత విషాదకరమైన మరియు భయంకరమైన ఘట్టం. దీనిని మౌసల పర్వం, యాదవ వంశ వినాశనం అని పిలుస్తాం. గాంధారి ఇచ్చిన శాపం, మునుల శాపం కలిసి ఏ విధంగా ఒక మహావంశాన్ని తుడిచిపెట్టాయో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ద్వారకలో యాదవులు గర్వంతో వెర్రవేగుతున్న కాలమది. కృష్ణుడి కుమారుడైన సాంబుడు స్త్రీవేషం వేసి మునులను పరిహసించగా వారు, నీ కడుపున ఒక ముసలం అంటే రోకలి పుడుతుంది, అది నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపిస్తారు. అన్నట్టుగానే సాంబుడు ఒక ఇనుప రోకలిని కంటాడు. ఆ రోకలిని పొడిచేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. కాని ఆ పొడి సముద్ర తీరంలో తుంగగడ్డిలా మలుస్తుంది. ఒకరోజు యాదవులందరూ ప్రభాస తీరంలో మద్యం సేవించి ఒకరితో ఒకరు గొడవపడతారు. ఆ తుంగగడ్డిని పీకి ఒకరినొకరు కొట్టుకోగా అది వజ్రాయుధంలా మారి అందరూ చనిపోతారు. తన కళ్ల ముందే తన వంశం నాశనమవడం చూసిన బలరాముడు సముద్రతీరంలో యోగ సమాధిలోకి వెళతాడు. ఆయన నోటి నుండి ఒక పెద్ద తెల్లని పాము అంటే ఆదిశేషుడు బయటకు వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. అలా బలరాముడు తన అవతారాన్ని చాలిస్తాడు. అడవిలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుడి పాదాన్ని ఒక వేటగాడు అంటే జరా అనే బోయవాడు జింక కన్ను అనుకుని బాణంతో కొడతాడు. ఆ బాణం తగలగానే కృష్ణుడు తన భౌతిక కాయాన్ని వదిలి వైకుంఠానికి వెళ్తాడు. ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుడి నిర్యాణంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.